విష్ యూ ఆల్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2024 సూపర్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఈ ఇయర్ అయితే మేము మంచిగా ఇలా బాల్కనీలో కూర్చొని క్రాకర్స్ కాల్చారు కింద కమ్యూనిటీలో. బేసిక్గా అక్కడ కింద డాన్స్ పార్టీ అంతా కూడా జరిగింది. బట్ చూసారు కదా, క్రాకర్స్, స్వీట్స్, సెలబ్రేషన్తో పాటు దగ్గు జలుపుతో స్టార్ట్ అయిందనమాట ఈ 2024. సో అంత కోల్డ్ ఉంది, సఫకేషన్గా ఉందని చెప్పి కిందకి వెళ్ళలేదు. సో ఇలా అయితే కరెక్ట్గా మేము కేక్ కట్ చేద్దామా అని ఆలోచిస్తుంటే బయట సౌండ్స్ వినబడ్డాయి. సో సూపర్గా క్రాకర్స్ కాల్చారు, అది చూడడానికి అని చెప్పి అలా బాల్కనీలో ఉన్నాము. సో అందరికీ, మా ఫ్యామిలీ అందరి తరఫున కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. పేరెంట్స్ కూడా కొంచెం సిక్ ఉన్నారనమాట, అందుకే డాడీ వాళ్ళు కరెక్ట్గా 11:30 ఆ టైంకి వచ్చి కొంతసేపు ఉండి వెళ్ళిపోయారు. కింద అయితే నాకు చూడడానికి చాలా బాగుంది, అలా కంటిన్యూ కాలుస్తూనే ఉన్నారు. ఈ దివాళీయా న్యూ ఇయర్ అన్నట్టు అనిపించింది అనమాట ఫర్ అ సెకండ్. కింద చూసారు కదా, చాలా మంది గ్యాదర్ అయ్యారు. డాన్స్ పార్టీ లాగా స్టేజ్ అంతా కూడా అరేంజ్ చేశారనమాట. తమ్ముళ్ళు చూసి వచ్చారు, చాలా బాగా చేస్తున్నారు అందరూ అన్నారు. అండ్ ఆ రోజు మధ్యాహ్నం అమృత వచ్చింది. యాక్చువల్లీ ఫుల్లీ అన్ప్లాన్డ్, అసలు మేము ఇద్దరం కలవడమే అసలు అమావాస్యకి నమ్మకి కలుస్తాము. అసలు ఊరు వెళ్ళాలి తను అనుకోకుండా అలా మంచిగా సెట్ అయింది అనమాట. సో హ్యాపీగా నైట్ చక్కగా సాంగ్స్ పాడుకొని కబుర్లు చెప్పుకొని బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఆ గట్టు మీద కూడా కనిపిస్తాయి క్రాకర్స్. యాక్చువల్లీ పక్కన అర్జున్ ఆదికే పడుకున్నారు, వాళ్ళు 10:30 అలా పడుకుని పోయారు. లేస్తారేమో అని టెన్షన్కి వీడియో చేస్తున్నానే కానీ ఎక్కడ సౌండ్స్కి లేస్తారని భయంగా ఉంది. అండ్ నేను ముందు ఒక వీడియో పోస్ట్ చేశాను చూడండి, ఇక్కడ థంబ్నెయిల్ పెడతాను చూడండి. సో చాలా 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 ఇంపార్టెంట్, పేరెంట్స్ ఎవరైనా మిస్ అయ్యిందో చూడండి. బికాజ్ నేను పోస్ట్ చేసిన రోజు రీచ్ చాలా తక్కువ ఉందన్నమాట. ఇప్పుడు న్యూ ఇయర్ టైం కదా, అందరూ బిజీగా ఉంటారు. సో వీడియోస్ అందరూ చూడకపోవచ్చు. సో పేరెంట్స్ మిస్ అయ్యి ఉంటే పక్కా చూడండి. అండ్ తర్వాత అందరికీ కాల్స్ చేసి విష్ చేసుకుని అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. అసలు పిల్లలు అంటే లేచుంటే సరదా కేక్ కట్ చేసి అలా చేద్దాం అనుకున్నాము. మా అక్క బావగారు కూడా వస్తున్నారనమాట. వాళ్ళు ఫస్ట్ న్యూ ఇయర్ వాళ్ళ సొంత ఇంట్లో. సో కేక్ కట్ చేసుకొని వస్తాం వెంటనే 12:15 లోపల అన్నారు. సో వచ్చాక అందరూ కేక్ కట్ చేద్దాం అనుకున్నాం. బట్ వీళ్ళిద్దరూ పడుకున్నారు, అండ్ వివాన్ కూడా పడుకున్నాడు. యూజువల్లీ అప్పుడప్పుడు కొంచెం ఆఫ్టర్నూన్ గట్టిగా నాపేస్తే ఇలాంటి స్పెషల్ డేస్లో కొంచెం ఉంచుతాము, అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా అని. ఇంకా పాపం వాళ్ళు డౌన్ అయ్యారు, అందుకని నేను కేక్ కటింగ్ ఆ రోజు నైట్ చేయలేదు. అండ్ ఇక్కడ డాడీ అయితే ఫస్ట్ కాఫీ ఆఫ్ ద ఇయర్ దేవుడికి దండం పెట్టుకొని చక్కగా తాగుతున్నారనమాట. అండ్ ఈ రోజు ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, మేము ఇంటికి వచ్చి కరెక్ట్గా 1 year అయింది. మేము 31st నైట్కి మొత్తం మూవ్ అయిపోయి ఫస్ట్ నుంచి ప్రాపర్గా ఇంట్లో ఉన్నట్టు అనమాట. సో ఇది మేము ఫస్ట్ యానివర్సరీగా కన్సిడర్ చేస్తాము. సో మా హౌస్కి ఇది ఫస్ట్ యానివర్సరీ. నేను గృహప్రవేశం డేట్ కంటే ఈ రోజునే మెయిన్గా గుర్తుపెట్టుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడైతే యాజ్ యూజువల్ నన్ను మనసంతగా కాఫీ తాగనివ్వట్లేదు ఇద్దరు. యాక్చువల్లీ పీస్ తెప్పించా, గ్రీన్ పీస్, మంచిగా చేద్దాం పీస్ పొలావ్ అయినా అనుకున్నా. అండ్ అర్జున్ గారు మాట్లాడితే కింద వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి కష్టమానే వెళ్ళిపోతానంటాడు. ఒరే అప్పుడప్పుడు వెళ్ళాలిరా, మొత్తం వెళ్ళాలి, ఇంట్లో ఉండకూడదు, వాళ్ళు ఇబ్బంది పడతారంటే వాళ్ళు చాలా మంచిగా ఉంటారనమాట. అందుకని ఆయన్ని బయటికి వెళ్ళకుండా ఆపడానికి కొంచెం పని చెప్తున్నాను, గ్రీన్ పీస్ వలిపిస్తున్నా. ఇవాళ సరదాగా వాట్ వి ఎయిట్ ఆన్ ద న్యూ ఇయర్ డే అని టైటిల్ పెడదామా అనుకుంటున్నా. స్టిల్ థింకింగ్, ఇంకా తమ్ముళ్ళు చేయించలే, చూద్దాము. సో కొన్ని రెసిపీస్ షేర్ చేస్తాను చూడండి. అండ్ అందరూ లేట్గా లేచారు, నేనే పిల్లలతో పాటు మార్నింగ్ లేచాను అనమాట. అందుకని మొత్తం మామ్ డ్యూటీస్, డాడ్ డ్యూటీస్ అన్నీ నావే ఇవాళ. వీడేమో ఆదిత్యకి యాక్చువల్లీ నేను రెడ్ ప్యాంట్ వేసి వైట్ టీషర్ట్ వేసాను, అది చూసుకుని అర్జున్ వెతుక్కొని మరి మ్యాచింగ్ వేసుకుంటా తమ్ముడికని వేసుకున్నాడు. సో ఇవాళ ఇలాగ చెర్రీ బాయ్స్ లా రెడీ అయ్యారు అనమాట. ఈ పనియారం అదే గుంట పునుకులు చేద్దాం అనుకుంటున్నాను అనమాట. కొంచెం దోశల పిండి ఉంది. సో రెసిపీ కంటే ముందు ఒకటి చెప్తాను. మనం మంచి ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ పిల్లలకి ఇస్తున్నామా, హోమ్ ఫుడ్ అని చెప్పి చాలా సేఫ్గా ఫీల్ అవుతాం. కానీ మీరు ఎలాంటి కుక్వేర్ వాడుతున్నారో కూడా ప్లీజ్ టేక్ కేర్. నేను ఇప్పుడు ఫ్రెష్గా చెప్తుంది కాదు, ఆల్మోస్ట్ ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఐరన్వి కానీ, షీట్ ఐరన్, క్యాస్ట్ ఐరన్, స్టెయిన్లెస్ స్టీల్ చాలా ఉంటాయి. సో మనం ఏమంటారు మట్టి కుండలు అవి కూడా ఉంటాయి. సో మనకి కొంచెం అడాప్టబుల్గా ఉండేది స్టెయిన్లెస్ స్టీల్, కొంచెం క్యాస్ట్ ఐరన్. నేను ఇండస్ వ్యాలీవి యూజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ అమ్మచేతి వంట బాగా గారి వీడియోలో చూసి లాస్ట్ జాన్వరిలో ఫస్ట్ సెట్ ఆర్డర్ చేసుకున్నానండి. నేను కొనుక్కున్నాను అప్పుడు. తర్వాత గాట్ టు కొలాబరేట్ విత్ ఇండస్ వ్యాలీ, అది వేరే విషయం. మనకేంటంటే స్టెయిన్లెస్ స్టీల్ కూడా మంచి క్వాలిటీ ఉంటాయి, ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటాయి, పిచ్చి కూడా, అందులో కూడా చాలా కల్తీలు ఉన్నాయన్నమాట. అది కూడా ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది, ఎందుకంటే న్యూస్లో అట్లా చెప్తారు కదా కల్తీల కోసం. సో ఇండస్ వ్యాలీ ఈజ్ వెరీ గుడ్ బ్రాండ్, ట్రస్టెడ్ బ్రాండ్. అందుకనే మనం ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కొనుక్కున్న దానికన్నా కాస్ట్లీ ఏం కాదు కుక్వేర్, డైలీ వాడతాం, వీటికి లాంగ్ లైఫ్ ఉంటుంది. సో క్వాలిటీ కుక్వేర్ మీద ఇన్వెస్ట్ చేయండి. నేను ఆల్మోస్ట్ అన్ని నెమ్మదిగా నేను పర్సనల్ కూడా కొనుక్కుంటానండి, చాలా బాగుంటాయి. అండ్ మెయింటెనెన్స్ కష్టం అనుకుంటారు, బట్ ఒక్క 5 నిమిషాలు కెన్ ఇన్వెస్ట్ కదా మంచి ఫుడ్ మీద, అంటే మన హెల్త్ కోసం. సో ప్లీజ్ ఇన్వెస్ట్ ఆన్ సచ్ గుడ్ కుక్వేర్ కూడా. సో ఇప్పుడు పనియారం చేయబోతున్నాను. హెల్త్ ఇంకొన్ని విషయాలు కూడా చెప్తాను, చాలా డౌట్స్ ఉన్నాయి, ఇలా క్వశ్చన్స్ అడుగుతారు కామెంట్స్లో, అవి కూడా మీకు రెసిపీ చెప్తూ మీకు ఆన్సర్ చేస్తాను.
ఈ పనియారం ఆర్ గుంట పొన్నికలకి మనం కొంచెం ఇడ్లీ పిండి కూడా కలిపితే బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. దోసల పిండి మరీ ఫైన్గా ఉండేదైతే మెత్తగా అంటే మరి స్పంజీగా అయిపోతుంది అనమాట. కొంచెం క్రిస్పీగా కావాలంటే ఇడ్లీ పిండి ఉంటే బాగుంటుంది. మేము పొట్టు మినపప్పే వాడుతున్నాము, మా అమ్మ ఫోర్స్తో అనమాట. ఇంకా ఫుల్గా వైట్గా ఉండే గుండుపప్పు వాడలేదు. అండ్ క్యాస్ట్ ఐరన్ కోసం వచ్చే ఒక బేసిక్ క్వశ్చన్ ఏంటంటే అడుగు అంటకుండా నాన్ స్టిక్కీగా వస్తుందా అని. ఖచ్చితంగా వస్తుంది. మనం ప్రాపర్ హీట్ చేయాలి దాన్ని. అంటే ఏంటంటే సగం సగం వేడిగా ఉన్నప్పుడు పిండి వేయడం కానీ దోశ వేయడం కానీ ఇలా చేయకూడదు. కరెక్ట్గా వేడెక్కాక ఆయిల్ కూడా మంచిగా దాన్ని కోటింగ్ అయ్యాక మనం పిండి అనేది వేస్తే ఖచ్చితంగా నాన్ స్టిక్కీగా వస్తుంది. మీకు ప్రాక్టీస్ 1-2 సార్లు తెలిసిపోతుంది. సో చాలా క్రిస్పీగా భలే వస్తాయి. మనకి ఏంటంటే తమిళనాడు సైడ్ ఇలాంటి ఇంకా బాగుంటుంది. మేము కర్ణాటకలో కూడా ఎక్కువ తినేవాళ్ళం అనమాట. శివాజీ నగర్ అనే ఏరియా ఉంటుంది ఆర్టీ నగర్ దగ్గరలో. అక్కడ గుంట పొంగలు వేసేవారు. పెద్ద ఇలాంటి క్యాస్ట్ ఐరన్ పెద్ద పెనం ఉండేది వాళ్ళకి, ఒక 20-30 ఒకేసారి వేసేవాళ్ళు. భలే ఉంటాయి. సో టేస్ట్ మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే మనకి కాలిపోతాయి కదా అలాగా పట్టుకోవడానికని. ఇందాక చెప్పాక సిలికాన్ గ్రిప్ ఉంటుంది మనకి వెబ్సైట్లో, ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో దొరికేస్తాయి, చెక్ చేయండి. మనకి ఇలాంటి లాంగ్ హ్యాండిల్ ఉండే వాటికి ఇలా సింగిల్ హ్యాండిల్ గ్రిప్స్ ఉంటాయి. దానికి పైన ఫైన్ లైన్స్ కూడా ఉంటాయి నీట్గా. సో దట్ మన గబక్కుమని పడిపోకుండా మన చేతిలో గ్రిప్ ఉండడానికి. వామ్ అవుతున్నా సరే వేడెక్కుతున్నా సరే మనం పట్టుకోగలం అనమాట పెనాన్ని దాంతో. అండ్ వీటితో పాటు డబల్ గ్రిప్ ఉన్నాయి సిలికాన్వి. సో ఇలాంటి కడాయికి, స్టీల్ కడాయి కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో ఇలా 2 హ్యాండిల్స్ ఉంటాయి. ఇలా వీటి మీద మరీ ఎక్కువ లైన్స్ ఉంటాయి, ఎందుకంటే 2 చేతులతో పట్టుకోవాలి. చిన్న హ్యాండిల్ కదా, జారిపోకుండా ఉండడానికి అలా గ్రిప్ లైన్స్ ఉన్నాయి. అండ్ మనం ఏంటంటే ఆల్మోస్ట్ కడాయిలు అన్నిటికీ సెట్ అయిపోతుంది. ఇది స్టీల్ కడాయి చూపిస్తున్నాను కదా, ఇలానే క్యాస్ట్ ఐరన్ కడాయి కూడా ఇప్పుడు ఆల్రెడీ నేను వాడుతున్నది ఉంది కదా, ఇది తీసేసి మనం ఎప్పుడు వాడేటప్పుడు దానికి పెట్టుకోవచ్చు. ఎలాగో వాష్ చేసినప్పుడు తీస్తాం కదా. అండ్ ఈ కుక్వేర్ లింక్స్తో పాటు ఈ హ్యాండిల్ గ్రిప్స్ ఉన్నాయి, వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ పిన్లో ఇస్తాను, చెక్ చేయండి. మీరు ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో పర్చేస్ చేస్తే మాధురి కృష్ణ అని కోడ్ యూస్ చేయండి. 12% ఎడిషనల్ ఆఫ్ వస్తుంది, అంటే ఉన్న ఆఫర్స్ మీద ఇంకో 12% ఎక్స్ట్రా. సో డూ ట్రై ఇట్ అవుట్. అండ్ తర్వాత క్విక్గా పన్నీర్ ఉంటే పన్నీర్ టిక్కాలో చేద్దాం అనుకున్నాను, బట్ ఆ పుల్లలు లేవన్నమాట. అందుకే లైట్గా గ్రిల్ చేసేద్దామని అన్ని మసాలాస్ వేసుకొని టైం అంటే యాక్చువల్లీ అప్పటికి లేట్ అవుతుంది. హడావుడిగా ఉన్నప్పుడు మీరు అవైలబుల్ మసాలాలు వేసుకొని కొంచెం టిక్కాస్ అలా కట్ చేసుకోవాలి రెక్టాంగిల్ షేప్లో. పెరుగు వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కొంచెం త్వరగా మ్యారినేషన్ అవుతుంది. అంటే మ్యారినేషన్ ఈజ్ ద మెయిన్ టేస్ట్ అనమాట. సో ఇది కూడా క్యాస్ట్ ఐరన్ పెనమేనండి, ఇది ఇండస్ వ్యాలీలో మనకు దొరుకుతుంది. సో ఇలా మంచిగా పర్చేసుకుంటే చాలా పెద్దగా వస్తుంది ప్యాన్. చూసారు కదా, బర్నర్ అంతా నిండిపోయింది. మంచిగా గ్రిల్ టేస్ట్ వస్తుంది, హెల్తీగా టేస్టీగా చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే డైట్ చేయాలనుకుంటారో వెజిటేరియన్స్ ప్రోటీన్ కోసం ఇలా పన్నీర్ ఏంటంటే ఓవర్ కుక్ చేసి నూనెలో ముంచి తేల్చకుండా ఇలా గ్రిల్ చేసుకోవడం వల్ల కూడా హెల్తీగా కుకింగ్ అయినట్టు ఉంటుంది. పైన స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను. అండ్ మెయిన్ రెసిపీ వచ్చేసి మధ్యలో పవర్ పోయి వచ్చిందనమాట మా ఇంట్లో ప్రాబ్లమ్, కమ్యూనిటీ కాదు. సో అప్పటికి నేను మష్రూమ్ కర్రీకి అన్నీ రెడీ చేసేసుకున్నా, బట్ షూట్ చేయడం కుదరలేదు, చీకటిగా ఉందనమాట. సో ఇదేంటంటే ఆనియన్స్ టొమాటోస్ వేసాను, వేసి మష్రూమ్స్ కొంచెం పెద్ద ముక్కలుగా తరుక్కున్నాను అనమాట. ఇది కూడా చాలా క్విక్ రెసిపీ, లేట్ అయిపోయిందని చెప్పా కదా, అందుకని ఏం చేశానంటే అవన్నీ మగ్గుతున్న గ్యాప్లో పవర్ వచ్చాక గ్రేవీ కోసం అని చెప్పి ఇలా కొంచెం మరుగుతున్న నీళ్ళలో కొన్ని గుప్పెడు క్యాష్యూస్ వేసేసాను. మనకి ఇప్పుడు మధ్యలో ఎప్పుడన్నా థాట్ వచ్చి గ్రేవీ కూర కావాలి అనిపించింది అనుకోండి, ఇలా కొన్ని క్యాష్యూస్ మరుగుతున్న నీళ్ళలో మగ్గిచ్చేసుకొని ఇలా మంచిగా ఫైన్ లిక్విడ్లా చేసేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇన్స్టెంట్గా గ్రేవీ వస్తుంది అనమాట. ఎలాగో మసాలాస్ అన్నీ అందులో ఉంటాయి కాబట్టి కాజు పేస్ట్తో రిచ్నెస్ అండ్ ఆల్సో మంచి డెలీషియస్ గ్రేవీ వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఇలా చూసారు కదా, అనుకోకుండా నేను మామూలు కూర లాంటి దాన్ని గ్రేవీ కూర చేసేసాను. లాస్ట్లో కొంచెం మిగిలిపోయిన పాలు ఉన్నాయి, అది కూడా వేసి కలిపేస్తున్నాను అనమాట. బటర్ కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. అసలు రెస్టారెంట్లో చేసి ఎందుకు పనికిరాదు, వాళ్ళు అన్నెసరీ మసాలా చేస్తారు చాలామంది. అంటే బేసిక్ టేస్ట్ పోగా ఆ పిచ్చి కారమే గొంతులో పట్టేస్తుంది. అందుకని ఏంటంటే పిల్లలకి ఇలాగా చాలా కమ్మగా చేసుకోవచ్చు. ఇవి కూడా అన్ని కిడ్స్ ఫ్రెండ్లీ రెసిపీస్. నేను కారం తగినంత యాడ్ చేస్తాను. సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర పుదీనా వేసి డిష్ అవుట్ చేసుకున్నా. ఎప్పుడు క్యాస్ట్ ఐరన్లో మీరు కుక్ చేస్తే వంట అయిన ఒక మ్యాక్సిమం 5 నిమిషాల లోపలే మనం డిష్ అవుట్ చేసేయాలి, అంటే అందులో ఉంచొద్దు అనమాట. సో మమ్మీ వాళ్ళు అయితే కొంచెం కూర పంపించారు ఇంకొకటి, అలా జీరా రైస్ చేసుకొని మంచిగా మష్రూమ్ కర్రీ. పన్నీర్ ముందే అయిపోయింది, యాక్చువల్లీ పన్నీర్ రీసెంట్గా చేసుకున్నాం, మళ్ళీ సేమ్ రెసిపీ చేశాను అనమాట. సో చాలా యమ్మీగా డెలిషియస్గా తిన్నాము. యాక్చువల్లీ చాలా డీటెయిల్డ్గా మొత్తం అలా ఫన్గా వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, కానీ అందరూ ఏంటంటే నైట్ మనం ఆబ్వియస్గా కొంచెం కబుర్లు చెప్పుకొని పాటలు పాడి ఫుల్ కచేరీ అయిందనమాట. మా ఆయనతో అందరూ సింగింగ్ వీడియోస్ అడుగుతారు కదా, అది కూడా సూన్ రాబోతుంది. నేను అనౌన్స్ చేయడం ఇష్టం లేదు, ఎందుకంటే నేను ఏదైనా అనౌన్స్ చేస్తే అది అవ్వదన్న ఫీలింగ్ వస్తుంది ఈ మధ్యన.
సో బట్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ ఈజ్ కమ్మింగ్ సూన్, వెరీ వెరీ సూన్. సో తర్వాత అమృత అయితే లంచ్ చేశాక తను స్టార్ట్ అయిపోతుంది, తను ఊరు వెళ్తుంది అనమాట, వాళ్ళ ఊరు. వెలుతురులో ఉన్నాము గాయ్స్. హాయ్. నేను నీలాంటి స్పెక్స్ పెట్టుకున్నాన్ని తీసేసా పొద్దున ఇంట్లో. అది ఇంకా జ్వరం వచ్చిన దానిలో అంత పెద్దదాన్ని. నువ్వు బాగున్నావు. ఒక ఇద్దరు మనుషులు భయంకరంగా సిక్ అయ్యి కూడా అలా కంటిన్యూగా సోది ఎవరు చెప్పుకోగలరు అంటే ఇద్దరు అమ్మాయిలు మాత్రమే. తను బాగా సిక్ ఉందనమాట. మంచిగా ఎలా చెప్ప, నాకు కోల్డ్ కాదండి, వణుకు పడుతుంది లిటరల్లీ. ఆ 31st నైట్ అయితే నేను సాక్స్లు ఎత్తుక్కొని వేసుకున్నా రాత్రి. చాలా చాలా చలేసింది. తనకు కూడా అలాగే ఉంది. పిల్లలు ఇంకా టచ్ వుడ్ ఎక్కువ సిక్ అవ్వలేదు. మేము అందుకే వేరే రూమ్లో పడుకున్నాం అనమాట. పిల్లలు మా ఆయన వేరే రూమ్లో ఉన్నారు. సో ఎక్కువ పిల్లలతో కలవకుండా ఉండడానికి ట్రై చేసాము. ఇప్పుడు మాకు ఓకే, కొంచెం డౌన్ అయిపోయింది. వాళ్ళు కూడా మంచిగానే ఉన్నారు. సో ఇక్కడైతే అర్జున్కి ఒక ఫోటో తీయడానికి చాలా ట్రై చేశాను. అక్కడ బయట తీసాను, ఇన్స్టాలో పెడతాను. అండ్ తర్వాత ఈవినింగ్ ఒక ప్యాకేజ్ డెలివరీ అయింది. అది ఏంటంటే ఎప్పటి నుంచి 2 weeks నుంచి నేను అనుకుంటున్నాను, లేట్ అయిపోతుంది అనమాట ఆర్డర్ చేసుకోవడం. ఇవి స్ట్రాబెర్రీస్ నేను లాస్ట్ టైం షేర్ చేశాను కదా, సౌత్ ఇండియన్ ఫ్రూట్ కంపెనీ అని, ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట. మహాబలేశ్వరం దగ్గర ఫార్మింగ్ చేస్తారు. మనకి డోర్ డెలివరీ చేసేస్తారనమాట ఫ్రెష్గా. యాక్చువల్లీ అవి తెచ్చిన రోజు మ్యాక్సిమం తినేయడానికి ట్రై చేయాలని వాళ్ళే చెప్తారు. 1-2 daysకున్న అంటే ఆ ఫ్రెష్నెస్ పోకుండా తినండి, యూ విల్ ఎంజాయ్ ద బెస్ట్ టేస్ట్ అని చెప్పి. ఫస్ట్ వాళ్ళైనా లాస్ట్ ఇయర్ రీచ్ అవుట్ అయ్యారు. ఒకసారి నాకు పంపించారు. తర్వాత అప్పటి నుంచి మేము కొనుక్కుంటూనే ఉన్నాము. కొలాబరేషన్ లాగా జస్ట్ ఏంటంటే ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ కదండి, వాళ్ళకి ఏంటంటే ఫండ్స్ కూడా తక్కువ ఉంటాయి. సో రీచ్ అవ్వడం కోసం సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్కి పంపిస్తూ ఉంటారనమాట. సో ఫస్ట్ టైం ఒక్కసారి పంపించారు, అప్పటి నుంచి కొనుక్కుంటూనే ఉన్నాము. చాలా బాగుంటాయి చూసారు, అంత పెద్దగా. అండ్ ఎక్కడ పురుగు అలా ఏ ఉండవు. చాలా ఆర్గానిక్గా ఫార్మింగ్ ఉంటుంది. అండ్ లోపల కూడా జ్యూసీగా టేస్టీగా ఉంటాయి చాలా. మా పిల్లలిద్దరికీ చాలా ఇష్టం స్ట్రాబెర్రీస్. అండ్ సీజనల్ ఫ్రూట్స్ తినాలి కదా, అందుకని కూడా కొంచెం కనీసం ఒక 2-3 times సీజన్లో ఇలాగ మంచి క్వాలిటీ తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. సో అలా మొత్తం అవి ఓపెన్ చేసి చిన్న రీల్ కూడా చేశాను. వాళ్ళు అడగలే, వాళ్ళు జస్ట్ స్టోరీ పెట్టండి మీరు ఎప్పుడైనా ఆర్డర్ చేసుకున్నప్పుడు అని చెప్తుంటారనమాట. నేను రీల్ కూడా చేశాను. సో ఇక్కడైతే ఇల్లుని ఫస్ట్ ఆదిత్య అన్నీ రిజెక్ట్ చేస్తాడు, ముందు ఉమ్మేస్తాడు అనమాట. అర్జున్ తింటే బాగుంది అని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వీడు ఒప్పేసుకుంటాడు, తర్వాత తింటాడు. సో నా వర్క్ ఈజీ, చెప్పా కదా మొన్న, ఏవైనా అంతే, వాడు నవ్వుతాడు వాడు ఏం చేసినా సరే. సో అలా ఈజీగా వీడు అన్ని ఫుడ్స్ యాక్సెప్ట్ చేస్తాడు. పక్కా సీజనల్ ఫ్రూట్స్, చాలామంది సిట్రిక్ యాసిడ్ తింటే తుమ్ములు వస్తాయి అవి అంటారు కదా, ఏం కాదు, ఆ సీజన్లో వచ్చేవి తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అండ్ ఇక్కడ ఫైనల్లీ మా 1 year ఫర్ అవర్ హోమ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. యాక్చువల్లీ నేను మధ్యలో కూడా చాలా వ్లాగ్ తీయలేదు, వెంటనే పడుకున్నాను అనమాట. ఈ నిమ్ముగా ఉంటుంది కదా బుర్రంతా, అందుకని ఎక్కువ వ్లాగ్ చేయలేకపోయాను. బట్ ఈ మూమెంట్ గుర్తుగా ఉండాలి, వచ్చి 1 year అయింది ఇంటికి అని చెప్పి నలుగురు యాక్టివ్గా ఉన్నప్పుడు కేక్ కట్ చేద్దాం అనుకునేసరికి నెక్స్ట్ రోజు సాయంత్రం అయిపోయింది. 1 2 3 1 year for our house, yeah, hip hip hooray, chappo hip hip, claps kodu, claps, hip hip hooray, hip hip hooray, hip hip hooray, yeah, cut పట్టుకో, ఇద్దరు పట్టుకో, కట్ చేయి, పట్టుకో, నువ్వు వాడిని పట్టుకొని కట్ చేయి. To house, may God bless to our house, happy new year birthday, hey what you doing? happy year's birthday, hooray, unde para hooray, hooray, Hooray. hooray, thank you. ఇప్పుడు థ్యాంక్ యూ అన్నది అర్జున్ కాదు, ఆదిత్య. ఇద్దరు గొంతు ఒకలాగే ఉంటుంది. సో వాడికి థ్యాంక్ యూ కూడా ఇప్పుడు బాగా అలవాటైంది. ఏది ఇచ్చినా ఏదన్నా వాడికి వెంటనే యాక్సెప్ట్ చేస్తాం కదా, వాడి రిక్వెస్ట్ వెంటనే థ్యాంక్ యూ చెప్తున్నాడు అనమాట. ఎప్పుడన్నా ఆ స్పెషల్ మ్యాజిక్ వర్డ్స్ అంటారు కదా, సారీ, థ్యాంక్ యూ, ప్లీజ్, అవి రికార్డ్ చేస్తా. షార్ట్స్ చూడండి, షార్ట్స్లో చాలా క్యూట్ అన్నీ వాడుతున్నాను. అండ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్ బిగ్ మైల్ స్టోన్. ఫ్యామిలీ ఆఫ్ 4గా ఇది రీచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అందరి మా ఇంట్లో వాళ్ళే కాదు, మీరందరూ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, చాలా మంది పాజిటివ్ వైబ్స్ అండ్ బ్లెస్సింగ్స్ వల్ల వీఆర్ హియర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ అండి. యూట్యూబ్ అనేది ఎంత స్ట్రెస్ఫుల్ ప్లాట్ఫామో అంత తెలియని అభిమానం చాలా పొందుతాం అనమాట. అది గుర్తొచ్చినప్పుడే సంథింగ్ స్పెషల్ అనే ఫీలింగ్ వస్తుంది. సో అందరూ అనుకుంటారు యూట్యూబ్లో డబ్బులు వస్తాయి, చాలా సంపాదించేస్తారని. కాకపోతే వచ్చే ప్రతి రూపాయికి 10 టెన్షన్, స్ట్రెస్, హడావిడి, ఎవ్రీడే నెక్స్ట్ ఏం చేయాలి, ఏం చూపించాలి, కొత్తది ఏం చెప్పాలి, ఈ ఆత్రం ఉంటుంది చూడండి. దానికి ఎన్ని లక్షలు ఇచ్చినా సరిపోదండి.
అసలు తల పగిలిపోతుంది. క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈ స్ట్రెస్ అర్థమవుతుంది. బట్ ఆ స్ట్రెస్ అంతా మర్చిపోయి ఇంకా ఎంతూజియాజంతో ఇంకా సూపర్ చేయాలి, ఏదో కొత్తగా చేయాలి అన్న ఆతృత ఎక్కడి నుంచి వస్తుందంటే ఆడియన్స్, వ్యూవర్స్ నుంచి వచ్చే మంచి అప్రిసియేషన్ అండ్ ఆల్సో ఆ సపోర్ట్ వల్ల అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ మొన్న డెంటిస్ట్ దగ్గర ఇనాగ్రేషన్ చేశారు కదా డెంటల్ ట్రీట్మెంట్, అందుకని వాడితో పాటు మాకు కూడా బుద్ధి వచ్చింది. ఖచ్చితంగా నైట్ బ్రషింగ్ చేయిస్తున్నాం అనమాట. అసలు వదలకుండా పైన పళ్ళే తోమించుకోడు సరిగ్గా, దానివల్లే వచ్చింది మెయిన్ క్యావిటీ. సో ఆ వీడియో కూడా మిస్ అయితే చూడండి. సో విష్ యూ ఆల్ వన్స్ అగైన్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. అండ్ నాకు చాలా పెద్ద విషయాలు ఉన్నాయి, సూన్ అవి అనౌన్స్ చేయబోతున్నాను. సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ రింగ్ ద బెల్. బాయ్.